రామాయంపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నూతన బైపాస్ రోడ్డు వల్ల రామాయంపేట పట్టణానికి ఆర్థిక నష్టం జరిగిందని, పాత బైపాస్ తో ఆర్థిక వనరులు మంట కలిశాయని, పట్టణాన్ని ఆర్థికంగా దెబ్బతీయొద్దని, వెంటనే బైపాస్ ను ఆపాలని ప్రజావాణిలో వ్యాపార వాణిజ్య సంస్థల పెద్దలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం నాగరాజు, దోమకొండ శ్రీనివాస్, దోమకొండ రాములు, తోట కిరణ్, ఎన్జెటి అశోక్, దోమకొండ వెంకటి, పటేరి రవీందర్, అల్లాడి వెంకటేష్, వినయ్, సాగర్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. రోజు 5 బండ్లు వస్తున్నాయి. మాదేం జాగలే కానీ మనం వ్యాపారంగా అంతే. బిజినెస్ పరంగా ఇంకా ప్రాబ్లమ్స్ బైపాస్ యొక్క బైపాస్ ఇప్పుడు ఈ సిద్దిపేట బైపాస్ అయితే ఇంకా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి. నిజాంపేట మండలి కూడా మనకు చాలా బిజినెస్ అనేది తగ్గిపోయింది. ప్రతి వ్యాపారస్తునికి ఇదే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా మేడం కూడా స్పందించారు. రామాయంపేటలో బయట బైపాస్ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం అందింది. అయితే మేము వ్యాపారస్తులం అందరం కలిసి రామాయంపేట ఎంఆర్ఓ ఆఫీస్ మేడం దగ్గరకు వచ్చి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మా వ్యాపారస్తులు దెబ్బతింటాయి బయట నుంచి బైపాస్ వెళ్ళిపోతే. మేము ఊర్ల నుంచి వెళ్ళాలి బైపాస్ అనేది మేము మెమరాండం ఇచ్చినాం మేడంకి. మేడం సానుకూలంగా స్పందించింది. అయితే మేడం గారు కూడా కలెక్టర్ గారికి తెలియజేసి చెప్తున్నారు. ఇప్పటికే మా వ్యాపారాలు మొత్తం చాలా మటుకు కనుమరుగైపోయినాయి. ఇక ముందు బైపాస్ పోతే మాత్రం రామాయంపేట కనుమరుగు అవుతుంది అని చెప్పి మేమందరం కలిసి వ్యాపారస్తులం అందరం కలిసి ఎంఆర్ఓ మేడం గారు కలవడం జరిగింది.